వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. మా అత్తగారికి వ్యతిరేకంగా భువనేశ్వరి గారు ఏదో కేసు వాదిస్తున్నారట. అయితే ఆ కేసు భువనేశ్వరి గారు వాదించకుండా చెయ్యాలని నన్ను ఇక్కడికి పంపారు. ఆ కేసుకి నీకు ఏమిటి సంబంధం? ఏమీ లేదు. భువనేశ్వరి గారికి మనకి మంచి అనుబంధం ఉంది కదా. నీ మాట అంటే ఆవిడికి గౌరవం. ఈ సంగతి తెలిసి జ్యోతితో చెప్తావో భువనేశ్వరి గారితో మాట్లాడతావో నాకు తెలీదు. ఆవిడ ఈ కేసు వాదించకూడదు. అలా అయితేనే ఈ గడప తొక్కు, లేదా నువ్వు పుట్టింట్లోనే ఉండు అన్నారు మా అత్తగారు. అలా అందా మీ అత్త? ఇలా నీ అత్త మెలికేసింది అంటే అందులో ఏదో తిరకాసిందని అర్థం. ఆ కేసుకి నీ కాపురానికి ఏమిటి సంబంధం? అదే నాకు అర్థం కావడం లేదు వదిన. భువనేశ్వరి గారు ఏ కేసు వాదించినా అందులో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఆ సంగతి తెలుసుండి ఈ కేసు వాదించకండి అని భువనేశ్వరి గారితో ఎలా చెప్తాం? ఇంతకీ కేసేమిటి? ఒకడు ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి. ఆ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోమని ప్రాధాయపడితే నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు. ఆ అమ్మాయి భువనేశ్వరి గారి దగ్గరికి వెళ్ళింది. న్యాయం జరిగేలా చూడమని ప్రాధాయపడింది. భువనేశ్వర్ గారు లాయర్ నోటీస్ పంపించారు. ఇంతకీ ఆ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తి ఎవరు? మా అత్తగారి తమ్ముడు. ఎవరు? ప్రతాపా? ప్రతాప్ మళ్ళీ వచ్చాడా? వదినా, ప్రతాప్ నీకు ముందే తెలుసా? తెలుసు. వాడొక దుర్మార్గుడు. హాయ్ గాయ్స్. హాయ్ ప్రతాప్. హాయ్ హాయ్ రా. లైఫ్ అంటే నిజేరా ప్రతాప్. ఎంజాయ్ చేయడానికి మనీ ఉంది, ఎంటర్టైన్ చేయడానికి ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే కదా ఏ మిస్త్రీ మిస్ చేయకుండా కాలేజ్కి వస్తున్నాను. ఏంటి ప్రతాప్, కాలేజీ బ్యూటీకే బీట్ కొట్టున్నావా? రే అలా అనకండ్రా. అంటే కాంపిటీషన్ మారిపోయావంట్రా? అదేం కాదు, జ్యోతిని చూస్తే అలాంటి భావం నాకు రాదు. ఇంకెలాంటి భావం వస్తుందో అది మాటల్లో చెప్పలేం. రే రూట్ మార్చకరా, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఏడుస్తారు. నాదెప్పుడు ఒకటే రూటు. ఎవరైనా నా రూట్లోకి రావాల్సిందే కానీ నా రూట్ మారదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. హాయ్ జీన్స్ బేబీ. థ్యాంక్ యూ. హాయ్ జ్యోతి. హాయ్ ప్రతాప్. జ్యోతి, ఈ డ్రెస్ నీకు సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. సరే గాని పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో చదువు మీద శ్రద్ధ చూపించకుండా రూట్లు కాసి బీట్లు కొడుతున్నావేంటి? జ్యోతి, కాలేజ్ క్యాంపస్ క్లాస్ రూమ్ పాఠాలే కాదు, కన్నె పిల్లలకు కన్ను కొట్టడం నేర్పుతుంది. ఇప్పుడు నువ్వు కన్ను కొడుతూ కూర్చుంటే రేపు భవిష్యత్తు నీ బతుకు మీద మన్ను కొడుతుంది. జాగ్రత్త. ప్రతాప్కి చదివేందుకు? కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. ఆస్తుందని సంబరపడ్డం కాదు, ఉన్న ఆస్తిని కాపాడుకోవాలంటే చదువు చాలా అవసరం. చదువుదేముంది, ఇవాళ కాకపోతే రేపు. కానీ కాలేజ్ లైఫ్, కవ్వించే యూత్ పోతే మళ్ళీ రావు. యూఆర్ రాంగ్. కాలేజీ లైఫ్ ఫ్యూచర్ లైఫ్కి పాస్పోర్ట్ లాంటిది. అది మిస్యూజ్ చేసుకుంటే బతుకనే ట్రావెల్ చేయడం కష్టం. మనసుని దాని ఇష్టం వచ్చినట్టు పోనివ్వక బాగా చదువు. ఓకే ఓకే. అవును, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు, సావిత్రి ఒక్క మాట మాట్లాడదేమిటి? తను మోగదు కాదని నాకు తెలుసు, మరేంటి ప్రాబ్లం? 1000 మాటలు మాట్లాడడం కన్నా 100 క్షణాలు మౌనంగా ఉండడం గొప్ప. మనకు శక్తినిచ్చి కాపాడే సూర్యుడు మనతో ఒక మాట మాట్లాడు. మనకి పంటనిచ్చి పోషించే భూమి ఒక మాట మాట్లాడదు. మనకి ఉపకారం చేసేవారెవ్వరూ ఎక్కువగా మాట్లాడరు. ఆ కోవకు చెందిందే సావిత్రి. బాయ్. థ్యాంక్ యూ మేడం. రే హాయ్ రీటా, హౌ యూ? మగాళ్ళతో అలా మాట్లాడడానికి నీకు భయం లేదా జ్యోతి? భయం ఎందుకు? మన ఆడవాళ్లలో ఉండే భయాన్ని పోగొట్టేందుకే కో ఎడ్యుకేషన్ పెట్టారు. రా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మో, అక్కడ చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, నేను రాను, నాకు భయం. భయం అనే మాటకే భయం వేసేలా బతకాలే ఆడది. పద. ఓం సోమో వాయేతస్య రాజ్యమాధత్తేయ రాజా సమ్రాజ్యోవసామేన రజతే దేవసవామేతాని హవేగుంచ భవంతి ఏతావంతో వై దేవానాగుం సవాః తయేవాస్మై సవాన్ ప్రయచ్చంతే తయేనం పునఃసవంతే రాజ్యాయ దేవసో రాజా భవతి
సంతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సత్యాః ఏతాః ఆశిషः సంతు మహాగణాధిపదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతృగణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండస్వర్పకర్ణో హేరంబస్కందపూర్జः షోడశైతాని నామాని ఎప్పుడే చుణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నశ్చ న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్ మహాగణాధిపతిదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి మనోభీష్టఫలసిద్ధిరస్తు. సావిత్రి, ఎగ్జామ్స్కి ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను జ్యోతి, కానీ పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే భయంగా ఉంది. భయం ఎందుకు? చాలా బాగా చదువుతావు, మంచి మార్కులతో పాస్ అవుతావు కదా. ఏమో జ్యోతి, ఫస్ట్ క్లాస్ రావాలి, లేకపోతే నాన్నగారు ఫీల్ అవుతారు. నాన్నగారు ఫీల్ అవుతారని చదువుతున్నావా? అలా అని కాదు, నేను సీఏ చదవాలని, పెద్ద కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ కావాలని మా నాన్నగారి ఆశ. అందుకే నన్ను కష్టపడి చదివిస్తున్నారు. నీ పేరు పక్కన తప్పకుండా సిఏ అని రాసుకుంటావు, పెద్ద కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ అవుతావు. అప్పుడు నేనే నీ దగ్గరకు వచ్చి, మేడం మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఉందా అని అడుగుతాను. అప్పుడు నువ్వు నో వేకెన్సీ అంటావు. సో జ్యోతి, అలా ఎప్పుడు అన్ను, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. సరే గాని పరీక్ష ఫీజు కట్టేశావా? ఓ, నిన్నే కట్టేశాను. నువ్వు కట్టావా? ఇంకా లేదు జ్యోతి, నాన్నగారు పంపలేదు. ఈవేళ పంపుతారేమో చూడాలి. పంపకపోతే నాకు చెప్పు, ఫీజు నేను కడతాను, సరేనా? సరే జ్యోతి, ఇద్దరం కలిసే వెళ్దాం. నాకు ఒంటరిగా వెళ్ళాలంటే భయం. ఇదిగో, ఈ భయాలే ఉండకూడదు. మేనేజర్ కావాలనుకునే వాళ్ళకి ఎంతో ధైర్యం ఉండాలి, తెలిసిందా? ధైర్యంగా ఉండాలనే అనుకుంటాను, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చేసరికి పిరికితనం వచ్చేసి నీరు కారిపోతాను. బీ బోల్డ్, దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ యువర్ గోల్. పద. అవును, సావిత్రేది? ఏమో జ్యోతి, ఇంకా రాలేదు. అదేమిటి, హాస్టల్ డేకి ప్రేయర్ సావిత్రే పాడాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు కదా. ఓ పక్క టైం అవుతుంది, ఇంకా రాకపోవడం ఏమిటి? అసలే భయం కదా, ప్రిపేర్ అవుతుందేమో. ప్రిపేర్ అవుతుందో లేక భయపడి పడిపోయిందో ఎవరికి తెలుసు. సరే మీరు ఉండండి, నేను వెళ్ళి సావిత్రిని తీసుకొస్తాను. సరే పద. చావుకి ఎవరూ కారణం కాదు, ఇంట్లో సావిత్రి. సావిత్రి, సావిత్రి, తలుపుతి. సావిత్రి, సావిత్రి. సావిత్రి, సావిత్రి, తలుపుతి. సావిత్రి, సావిత్రి, వదరా. జ్యోతి, నన్ను చావని. దిగు. ఏమైంది సావిత్రి, ఎందుకు పనిచేస్తున్నావు? ఏ, నా దగ్గర కూడా రహస్యాలు ఉన్నాయా నీకు? ఇదేనా మన స్నేహానికి అర్థం? సావిత్రి, తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని రహస్యాలు స్నేహితులతో చెప్తారు అంటారు. నన్ను నిజమైన ఫ్రెండ్గా భావిస్తే
ఎందుకు ఆత్మహత్యకు సిద్ధపడ్డావో చెప్పు. జ్యోతి, వద్దు వద్దు అంటున్నా నా వెంట పడ్డాడు. నేను లేకపోతే తనకి జీవితమే లేదన్నాడు. నా కోసం ప్రాణాలిస్తానన్నాడు. అన్ని నిజమని నమ్మాను. అతని ప్రేమ పవిత్రమైందనుకున్నాను. అందుకే అతని ప్రేమకు లొంగిపోయాను. భ్రమలోంచి బయటపడేటప్పటికి నా బ్రతుకు నాశనమైపోయింది. నాశనమైపోయింది. సావిత్రి, నీ జీవితంతో ఆడుకున్నది ఎవరో చెప్పు. ప్రతాప్. ప్రతాపా? అతనా ఇంత పనిచేసింది? అవును జ్యోతి. ఎందుకింత తెలివి తక్కువ పనిచేశావు? అసలేం జరిగింది? అసలేం జరిగిందంటే, హలో ప్రతాప్. రా సావిత్రి, కూర్చో. నీకు ఒంట్లో బాలేదన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, కొంచెం బెటర్. అబ్బా, నిన్నటి నుంచి ఎంత ఒంటరిగా ఫీల్ అయినా తెలుసా? నువ్వు వస్తావని అనుకోలేదు. థ్యాంక్స్. బాగా లేదని తెలిసిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? డాక్టర్ చూపించారా? చూపించాను. ఫుడ్ పాయిజన్. 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. మరి ఏం తీసుకుంటున్నావు? బ్రెడ్ టోస్ట్, బార్లీ నీళ్ళు తీసుకోమన్నాడు డాక్టర్. కానీ అవన్నీ నాకు ఎవరు చేసిస్తారు? పోనీ నేను చేసివనా? అబ్బే, అదేం వద్దు. రాక వచ్చావు నా ఇంటికి, నిన్ను కష్టపడతానా? ఇందులో కష్టమే ఉంది. సరే గాని మొదటిసారిగా నా రూమ్కి వచ్చావు, ఏం తీసుకుంటావు? నాకేమీ వద్దు. నువ్వు అలాగే అంటావు. నువ్వు జ్యూస్ తీసుకొస్తాను. జస్ట్ సెకండ్. సావిత్రి, ఇదిగో. వద్దు. కమ్ ఆన్ యార్, హ్యావ్ ఇట్. ఏంటి, బాగోలేదా? తీసుకో తీసుకో సావిత్రి, మొహమాట వద్దు. కమ్ ఆన్, హ్యావ్ ఇట్ యార్. మరి నేను వెళ్ళానా? ఓకే. ఏం సావిత్రి, ఏమైంది? సంథింగ్ గిండినెస్. ఓ, రిలాక్స్. ఆ రోజు నాకు అంతే తెలుసు. కానీ తర్వాత తెలిసింది నేను గర్భవతినని. అప్పుడు నాకు తెలియలేదు ప్రతాప్ ఆ జ్యూస్లో మత్తు మందు కలిపాడని. ఇప్పుడు నాకు 3వ నెల. ఈ సంగతి మా ఇంట్లో తెలిస్తే మా నాన్న నన్నేమీ అనడు. తన విషం తాగి చేస్తాడు. అందుకని నువ్వు చావాలనుకున్నావా? ఇంకేం చేయను. తప్పు చేసిన తర్వాత శిక్ష తప్పదు కదా. అదే తప్పు ప్రతాప్ చేశాడుగా. నీలాగే చావడానికి సిద్ధపడ్డా? అతను మగాడు. మళ్ళీ ప్రతాప్ను కలిసావా? కలిసాను జ్యోతి. రా సావిత్రి, కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏదైనా ప్రాబ్లమా? ప్రతాప్, ఎందుకు ఇలా చేసావు? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? ప్రేమన్నావు, పెళ్ళన్నావు. నువ్వు లేకపోతే బతకలేని కూడా అన్నాను, అవునా? నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఒంట్లో బాలేదని నాటకం వాడి నన్ను నాశనం చేసావు. నీకు ఇది న్యాయమా? సావిత్రి, అదరగొట్టే అందం నీది, అందుకే వెంటపడ్డాను. ఆశ తీర్చుకున్నాను. జస్ట్ టైం పాస్ అనుకుని టేక్ ఇట్ ఈజీ, మర్చిపో. ప్రతాప్, నీలాంటి వాళ్ళకి ఇది టైం పాస్ అవ్వచ్చు, టేక్ ఇట్ ఈజీ కావచ్చు, కానీ నాకు ఇది జీవితం. అయితే ఏం చేయాలంటావు? ప్రతాప్, నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి న్యాయం చేయి. నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళ? నిన్న చెప్పుల్ని బయటే వదులుతారు గాని వంటిట్లోకి వేసుకురారు. అవును, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రినా? ఏమిటో అంత గ్యారంటీ?
ప్రతాప్, నీకు న్యాయం కాదు. నా బతుకుతో ఆడుకున్నదే కాకుండా నన్ను బజార్దల్లా చూస్తావా? ప్రేమంటూ నా చదువు పాటు చేసావు, పెళ్ళంటూ నా బతుకు పాటు చేసావు. నన్ను మోసం చేయకు. మాది సంప్రదాయమైన కుటుంబం. ఈ సంగతి మా ఇంట్లో తెలిస్తే ఎవ్వరూ బ్రతకరు. మీ వాళ్ళు బతకరని నిన్ను కట్టుకుని నన్ను చావమంటావా? కుదరదు. ఆ రోజు జ్యోతి చెప్పింది మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడరని. నువ్వు సూర్యుడిలా భూమిలా మాట్లాడేవా? ఉపకారం చేసేవారు మౌనంగానే ఉంటారు. నిజమే, నా కోరిక తీర్చి నువ్వు ఉపకారం చేసావు కదా, మాట్లాడకుండా బయటకెళ్ళు. ప్రతాప్, ఇలా మాట్లాడటం బాలేదు. మోసపోయిన ఆడదానికి సంఘంలో ఎలాంటి గౌరవం ఉంటుందో నీకు తెలియంది కాదు. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. 10 మందికి ఎందుకు తెలియాలి? నేను చెప్పను, నువ్వు కూడా చెప్పొద్దు. ప్రతాప్, ఎవ్వరు చెప్పకపోయినా నెల నిండుతున్న కొద్దీ నీకు చెప్తుంది. ఓస్, అదా నీ భయం? ఇది తీసుకో. 3వ కంటికి తెలియకుండా అబార్షన్ చేయించుకో. ఇద్దరికి ఏ సమస్య ఉండదు. ప్రతాప్, నేను ఆ నీచానికి పాల్పడ్ను. అయితే అలాగే ఉంచుకో. మోసి కని పెంచు. ప్రతాప్, నువ్వు నాకు న్యాయం చేయకపోతే మన సంగతి ప్రిన్సిపల్కి చెప్పాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ ఏమైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? నువ్వు ఎవరికైనా చెప్పుకో. ఐ జస్ట్ డోంట్ కేర్. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. ఊరుకో సావిత్రి, జాగ్రత్తగా ఉండాల్సిన చోట జారిపోయావు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? చూడు, చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయా? చావడానికి ముందు ఒక్క క్షణం నువ్వు నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించుంటే నువ్వు ఆత్మహత్యకు సిద్ధపడవు. ఎన్నో ఆశలతో కలలతో నీ వాళ్ళు నిన్ను చదివిస్తున్నారు. నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే అవన్నీ నేలపాలు చేస్తుండేదానివి. అది కాదు జ్యోతి, నా సంగతి తెలిస్తే మా ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో బ్రతకరు. అందుకే వాళ్ళకు తెలియకూడదని ఈ నిర్ణయానికి వచ్చాను. పిచ్చిదానిలా మాట్లాడుకో. ప్రతాప్తో నేను మాట్లాడతాను. ప్రతాప్ ఎవరి మాట వినడు. వాడికి మానవత్వం లేదు, సెంటిమెంట్ లేదు. అసలు వాడు మనిషే కాదు. అతన్ని ఎలా లొంగతీయాలో నాకు తెలుసు. ప్రతాప్తో నీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వేం భయపడకు.